వార్తలను సమర్పిస్తున్నవారు ఏపీ ఎకోసర్వ్ ప్రొప్రైటర్ రవిశంకర్ కరెళ్ళ ఎంటెక్. మా అడ్రస్ నవభారత్ పామాయిల్ ఫ్యాక్టరీ ప్రక్కన, శ్రీనివాసపురం, జంగారెడ్డిగూడెం మండలం, ఏలూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్. నమస్కారం. సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రాష్ట్ర ప్రజలకు అల్పాహారం అందిస్తున్నాం, భవిష్యత్తులో విందు భోజనం రుచి చూపించనున్నాం. రాష్ట్రం సస్యశ్యామలం కాబోతుందని బడ్జెట్ పై హర్షం వ్యక్తం చేసిన డీసీసీబీ మాజీ చైర్మన్ కరాటం రాంబాబు. పలు విద్యాలయాల్లో ఘనంగా జరిగిన సైన్స్ డే వేడుకలు ఆకట్టుకున్న విద్యార్థుల ప్రదర్శనలు. నేత్రపర్వంగా జరిగిన జంగారెడ్డిగూడెం మండలం తాడుబాయి భద్రకాళి సమేత వీరభద్ర స్వామి కళ్యాణం తిలకించిన భక్తులు. జంగారెడ్డిగూడెం టైలర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా టైలర్స్ డే. మిషన్ సృష్టికర్త విలియమ్స్ హవే చిత్రపటానికి ఘన నివాళి. తమ సమస్యలు పరిష్కరించాలంటూ వివిధ పార్టీల్లో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించిన ఏఐటీయూసీ. అన్ని వర్గాల ప్రజలకు ఆమోదకరమైన బడ్జెట్ ను రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ ప్రవేశపెట్టారని, భవిష్యత్తులో చింతలపూడి లిఫ్ట్ ఇరిగేషన్ అభివృద్ధి పనులు కూడా పరుగులు పెడతాయని అన్నారు. అన్ని జలాశయాలు కలకలలాడటమే కాకుండా వ్యవసాయ సాగులో వృద్ధి చెంది దేశం ఆర్థిక పురోభివృద్ధిలో రాష్ట్రం ప్రముఖ స్థానంలో చేరుకుంటుందని డీసీసీబీ మాజీ చైర్మన్ కరాటం రాంబాబు అన్నారు. జంగారెడ్డిగూడెం సౌభాగ్య థియేటర్ వద్ద ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రస్తుతం అల్పాహారమే కూటమి ప్రభుత్వం అందిస్తుందని, సంవత్సర కాలంలో సూపర్ 6 పథకాలు అందుబాటులోకి వస్తాయని, అప్పుడు విందు భోజనమేనని పేర్కొన్నారు. ఈ సమావేశంలో కరాటం సాయి పాల్గొన్నారు. చాలా మంచి రోజు, ఎందుకంటే 18,000 కోట్లు ఇరిగేషన్కి ఇచ్చారు. అందులో మన పోలవరానికి 6,000 కోట్లు ఇచ్చారు. అలాగే చింతలపూడికి 400 కోట్లు అలాంటి చేశారు. ఇవాళ రాష్ట్రం 2 ఇయర్స్లో సస్యశ్యామలం అయిపోతుంది. అలాగే మన అప్లాండ్కి చింతలపూడి వరకు కూడా సస్యశ్యామలం అయిపోతుంది 1 ఇయర్లో. ఎందుకు చెప్తున్నా అంటే, కొవ్వాడలో ఒక ఛానల్ కొవ్వాడలో పడుతుంది చింతలపూడి, ఒక ఛానల్ వచ్చి మన కర్ణాటక కృష్ణమూర్తి ఎర్రగాల జలాశయంలో పడుతుంది, ఇంకోటి నాగిరెడ్డి అందులో పడుతుంది. వల్ల మన ప్రాంతం సస్యశ్యామలం అయిపోతుంది. అలాగే ఆర్థికంగా చాలా మంచి పొజిషన్లోకి రైతాంగం వెళ్తారని నేను ఆనందం వ్యక్తం చేస్తాను. అలాగే ప్రవేశపెట్టిన కేశవ్ గారికి, అలాగే సీఎం గారికి, పవన్ కళ్యాణ్ గారికి, మోదీ గారికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఈ ఆనందాన్ని ప్రతి ఒక్కరూ పంచుకోవాలని రాష్ట్రంలో పంటలకు గిట్టుబాటు ధరలు లేవనడం సరైనది కాదని, పంటలను ప్రభుత్వమే కొనుగోలు చేసిన విషయం గుర్తు చేసుకోవాలని, డిమాండ్కు తగ్గ పంటలు పండిస్తే బాగుంటుందని, పరిమితికి మించి పంటలు సాగు చేయడం వలన సమస్యలు వస్తున్నాయని, అయినప్పటికీ నేటి పరిస్థితి పోల్చుకుంటే కౌలు రేట్లు పెరిగాయని, స్వయంగా వ్యవసాయం చేస్తే ఏ పంట పండించినా సంవత్సరానికి 1,50,000 రూపాయల ఆదాయం రైతుకు వస్తుందని టీడీపీ నాయకులు పరిమి సత్తిపండు తెలిపారు. 18,000 కోట్లు కేటాయించడం అనేది, అందులో ముఖ్యంగా మన పోలవరం ప్రాజెక్టు కానీ, చింతలపూడి పథకానికి కానీ చేయడం అనేది మన వెస్ట్ గోదావరిలో, పాత వెస్ట్ గోదావరిలో మెట్ట ప్రాంతంలో అంతా కూడా సస్యశ్యామలం అవుతుంది. ఎప్పుడు ఊహించినటువంటి బడ్జెట్ కేటాయించడం జరిగింది. అలాగే ఆర్ఎండ్బి మెయిన్ మనకు ముఖ్యంగా రోడ్లు కూడా 800 కోట్లు అంతా కేటాయించాలని చెప్తారు. అవి ఇందులో అవనివ్వండి, దేంట్లో అవనివ్వండి, మన రోడ్లు కూడా పూర్తి అయిపోతే ఒక 5-6 నెలల కాలం లోపలని, అలాగే ఒక సంవత్సరం లోపల రామబాబు గారు 2 సంవత్సరాల లోపల ఈ పోలవరం ప్రాజెక్ట్ కానీ చంద్రపూడి అయిపోయినట్లయితే మనకి నీరు, అంటే వ్యవసాయానికి ముఖ్యమైన జీవనాధారం. ఆ నీరు కనుక ఉన్నట్లయితే మన రైతులు ఎంత పంట అయినా పండించేయగలరు, ఏ పంట అయినా పండించేయగలరు. మరి దాన్ని అందిస్తున్నటువంటి కూటమి ప్రభుత్వానికి మనం అందరం కూడా ఎంతో రుణపడి ఉండాలని, మనం అందరం రుణపడి ఉంటామని మన అప్లాండ్ ఏరియా తరఫున మన ముఖ్యమంత్రి గారికి, ఉప ముఖ్యమంత్రి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అట్లాగే మన మోడీ గారికి కూడా, ప్రధానమంత్రి గారికి కూడా ధన్యవాదాలు. ఇప్పుడు గిట్టుబాటు ధరలో ధాన్యం గవర్నమెంటే కొందండి. మీకు పొగాకు 400 రూపాయలు కేజీకి పొందాయి. కర్ణాటకలో కూడా ఎక్కువ రేట్, మంచి రేట్.
మిర్చి కూడా మంచి రేటే, కానీ ఎక్కువ పండి అంతా గిట్టుబాటులోనే ఉందండి. బడ్జెట్ లో సింహభాగం దళిత వెనుకబడిన వర్గాల అభివృద్ధికి కేటాయించడం శుభ పరిణామమని, అదేవిధంగా వ్యవసాయం, రహదారులు తదితర అన్ని రంగాల వృద్ధిని కాంక్షిస్తూ కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో ఆదాయంకు మించి అభివృద్ధి చేయడానికి భారీ బడ్జెట్ ను ప్రవేశపెట్టారని, నిధుల సమీకరణ చేస్తూ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తామని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి శ్యామ్ సుందర్ శేషు తెలిపారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఏదైతే అసెంబ్లీలో రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ గారు పూర్తి స్థాయి బడ్జెట్ ని దాదాపు 3,22,359 కోట్లతోటి ప్రవేశపెట్టారు. మరి గతంలో బడ్జెట్లన్నీ చూసాం, అంకెల గారడీలో ఊరికే పేరుకి కేటాయింపులు కానీ ఖర్చులు లేకపోతే ఇదంతా కూడా మనం చూసాం. కానీ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల తాలూకా ఆశల్ని ఆకాంక్షల్ని నెరవేరుస్తూ ఏదైతే ఎన్నికల్లో ఇచ్చినటువంటి సూపర్ 6 హామీలకి అనుగుణంగా దాంతోపాటు సంక్షేమం ఒకటే కాకుండా అభివృద్ధిని కూడా ముందుకు తీసుకెళ్లే విధంగా ఇటు సంక్షేమం అటు అభివృద్ధికి కేటాయింపులు చేస్తూ అద్భుతమైనటువంటి బడ్జెట్ ని ఈ రోజున రూపకల్పన చేసి అసెంబ్లీలో ప్రవేశపెట్టడం జరిగింది. దాంట్లో ముఖ్యమైనది విద్యకి ఈ రోజున బడ్జెట్ మొత్తంలో కూడా 10% పైగా నిధులు కేటాయించి దాదాపు 31,000 కోట్లు ఓన్లీ విద్యకి సంబంధించి, దాంట్లోనే తల్లికి వందనం ఏదైతే సూపర్ సి హామీల్లో ఒకటిగా ఉందో ఆ యొక్క హామీకి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది చదువుకోవడానికి చదివించడానికి మరి యొక్క 15,000 ఒక్కొక్కరికి ఇచ్చేటువంటి కార్యక్రమం ఏదైతే చెప్పారో చెప్పిన విధంగా ఈ యొక్క బడ్జెట్ లో కేటాయింపు ఉంటే కనుక దేశంలో సగంగా ఉన్నటువంటి బలహీన వర్గాలు బీసీల కోసం మరి 47,000 కోట్ల రూపాయలు కేటాయింపులు చేసి బడ్జెట్ లో సింహభాగాన్ని బీసీలకు ఇచ్చి దాంట్లో ఏదైతే ఆదరణ పథకానికి మరలా మరి ప్రత్యేకంగా 1,000 కోట్ల నిధులు కేటాయింపులు చేయడం అనేది బీసీల పక్షాన ఈ ప్రభుత్వం ఏ స్థాయిలో పనిచేస్తుందనడానికి ఇది ఒక నిదర్శనం. దాంతోపాటు ఎస్టీల సంక్షేమానికి దాదాపు 20,000 కోట్లు, అదేవిధంగా ఎస్టీల సంక్షేమానికి 8,159 కోట్ల రూపాయలు కేటాయింపులు చేసి ఈ యొక్క బలహీన ఏదైతే మైనార్టీలకు సంబంధించి కూడా దాదాపు 5,434 కోట్లు, అంటే అదొక 50,000 కోట్లు, ఇది ఒక 20,000 కోట్లు, ఈ యొక్క 10,000 కోట్లు, అంటే మొత్తం బడ్జెట్లో సింహభాగంతో కూడా అట్టడి వర్గాలకే మరి అప్లిఫ్ట్ చేయడానికి వారి యొక్క జీవిత ప్రమాణాలు మెరుగుపరచడానికి బడ్జెట్లో కేటాయింపులు జరగటం. దాంతోపాటుగా ఇరిగేషన్కి 18,000 కోట్లు కానీ, రోడ్లకు సంబంధించి 8,000 కోట్లు కేటాయింపులు కానీ, వాటితో పాటుగా అత్యవసరమైంది వైద్యం నారాయణ హరి ఏదైతే మనం చెప్తా ఉన్నాం, వైద్యానికి సంబంధించి కూడా మరి అత్యధికంగా 20,000 కోట్ల రూపాయలు కేటాయింపులు. ఓవరాల్గా పోలవరానికి 6,075 కోట్లు కేటాయించడం అనేది ఈ ప్రభుత్వానికి ఈ యొక్క ప్రాజెక్టుల మీద ఈ యొక్క ప్రజల మీద ఉన్నటువంటి చిత్తశుద్ధికి నిదర్శనంగా ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. జంగారెడ్డిగూడెం మండలం తాడువాయి భద్రకాళి సమేత వీరేశ్వర స్వామి వారి ఆలయం శివరాత్రి మహోత్సవాలలో భాగంగా శివపార్వతుల కళ్యాణం నిర్వహించారు. భారీ స్థాయిలో భక్తులు స్వామివారి కళ్యాణాన్ని తిలకించారు. ఈ సందర్భంగా భక్తుల సౌకర్యార్థం అన్నదానం ఏర్పాటు చేశారు. జంగారెడ్డిగూడెం పట్టణానికి చెందిన చిట్లూరి దివాకర్ కుటుంబ సభ్యులు స్వామివారికి 50 కేజీల శివలింగాకారంలో ఉన్న లడ్డూ ప్రసాదాన్ని ప్రసాదంగా అందజేశారు. డ్రై ఫ్రూట్స్ ను పొందుపరిచి లడ్డూ ప్రసాదాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో దారా రవి, కొనకల ప్రసాద్, కందులపాటి సురేష్ పాల్గొన్నారు. భక్తులు ఎటువంటి అసౌకర్యానికి గురి కాకుండా జంగారెడ్డిగూడెం ఎస్ఐ జబీర్ ఆధ్వర్యంలో భద్రతా చర్యలు చేపట్టారు. భక్తి శ్రద్ధలతో స్వామివారిని దర్శించుకున్నారు. తాడువాయి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పీఈటీ శాంతి ఆధ్వర్యంలో స్కౌట్స్ విద్యార్థులు సేవలు అందించారు. ప్రతి ఏటా స్వామివారికి లడ్డు ప్రసాదాన్ని అందిస్తున్నట్లు తెలిపారు. టైలర్స్ డే పురస్కరించుకుని జంగారెడ్డిగూడెంలో టైలర్స్ యూనియన్ ఆధ్వర్యంలో టైలర్స్ డే నిర్వహించారు. మిషన్ సృష్టికర్త పితామహుడు విలియమ్స్ హవే విగ్రహానికి పూలదండలు వేసి ఘన నివాళులర్పించారు. మెటీరియల్ రాము స్వీట్స్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన టీడీపీ నాయకులు మద్దిపాటి నాగేశ్వరరావును టైలర్స్ ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో సిరాజ్, కొండపల్లి పండు, జీడిగంటి రామారావు, మద్దిపాటి శ్రీను, కాసగాని రామారావు, శ్రీనివాస్, కాజాల మిషన్ బాబురావు, తిరుమలరావు, బెల్లం సత్యబాబు, ఓంకార్ టైలర్స్ పాల్గొన్నారు. విలియమ్స్ హోవే సేవలను పలువురు కొనియాడారు. ఎన్నికల కోడ్ అనంతరం విలియమ్స్ హోవే విగ్రహాన్ని సెంటర్లో ఏర్పాటు చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు తెలిపారు. అధికారులు, నాయకులు, ప్రజలు సహకరించాలని కోరారు. ఉపయోగించుకుంటూ
ఎంతోమంది జీవనాన్ని సాగిస్తున్నారు. అందులో మన జంగారెడ్డి సైడ్ నుంచి జంగారెడ్డి దగ్గర నుంచి మనందరం కూడా ఆయనకి ఘనంగా నివాళులు అర్పిద్దాం. ఈరోజు ఇలా అందరం ఏర్పడి ఈ యొక్క కార్యక్రమాన్ని చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఇదే కాదు, అందరూ కలిసికట్టుగా ఉండాలనేది కూడా అందరి ఆకాంక్ష, ఆశ కూడా. ఎందుకంటే చుట్టూ టైం పెట్టుకొని మన కోసం మనం ఐక్యంగా ఉండి అందరూ యూనిటీగా ఉంటే బాగుంటుందని చెప్పేసి అందరి యొక్క అభిప్రాయం. అలాగే ఐక్యంగా ఉంటే అందరూ కూడాను మనం ముందుకు సాగవచ్చు. అలాగే మన రాష్ట్ర కమిటీ కూడాను మంత్రి గారి రామనారాయణ గారిని కలవడం జరిగింది. ఆయన కూడా మన చంద్రబాబు గారు యొక్క ముఖ్యమంత్రి గారు కూడా డేట్ తీసుకుని చెప్తానని చెప్పి అన్నారు. మన యొక్క ఇవన్నీ కూడా ఏంటంటే రామకోటేశ్వర గారు మన దేవాలయం ఆయనతో కూడా మాట్లాడడం జరిగింది. ఆయన యొక్క ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళడానికి ఇంచుమించుగా రేపు 12-15 తారీఖు లోపల అపాయింట్మెంట్ రావచ్చని అనుకుంటున్నారు. వెళ్ళి మన యొక్క సమస్యలు ముఖ్యంగా టైలర్స్కి సంబంధించి, ఈ జెంట్స్ టైలర్స్కి సంబంధించి వాళ్ళకున్న కష్టాలు ఇంకా కనీసం కూలి పని చేసుకునే వాళ్ళు కూడా ఉండవు. కనీసం రిక్షా లాగేవాళ్ళు, కూలి పని చేసుకునే వాళ్ళు కూడా ఉండవు. అన్ని కష్టాలు పడుతున్నారు మన టైలర్స్ అందరూ కూడాను. ఎందుకంటే పనులు లేక ఈ కోవిడ్ దగ్గర నుంచి తేడా వచ్చింది. ఈ సంవత్సరం నుంచి బాగా తేడా వచ్చి పాపం అందరూ కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఈ ఇబ్బందులన్నీ కూడాను మన రాష్ట్ర యూనిటీ కమిటీ వారందరూ కూడా అక్కడ చెప్తున్నారు. సీఎం గారి దగ్గరికి వెళ్ళి మా యొక్క బాధలు ఇవన్నీ కూడా చెప్పి ఇవన్నీ చేద్దామని అనుకుంటున్నారు. మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ జంగారెడ్డిగూడెంలో గౌడ కమ్యూనిటీ హాల్ నందు రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఏఐటీయూసీ దశల వారీ ఆందోళన కార్యక్రమంలో భాగంగా వివిధ రాజకీయ పార్టీల నాయకులు, కార్మిక నాయకుల సమక్షంలో మున్సిపల్ ఉద్యోగ, ఎన్ఎంఆర్, కాంట్రాక్ట్, అపాకస్ ఉద్యోగ కార్మికుల సమస్యలపై చర్చించారు. యూనియన్ జిల్లా అధ్యక్షులు కొనపాముల విఘ్నేష్ అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ, కాంగ్రెస్ పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఐఎఫ్టీయూ, సిఐటియు, రాజకీయ, కార్మిక సంఘాల నాయకులు పాల్గొన్నారు. ఈరోజు అంటే కార్మికులుగా మనం సిఐటియు కానీ, ఏఐటీసీ కానీ, అలాగే ఐఎఫ్టీయు కానీ ఈ 3 కార్మిక సంఘాలు కలిసి అన్ని స్థాయిల్లో కూడా కార్మికుల యొక్క జీవన స్థితిగతుల్ని ఏ రకంగా మెరుగుపరుచుకోవాలనే దాని మీద ప్రత్యక్షంగా కార్యాచరణ చేసి కార్యక్రమాలు నిర్వహించడం అనేది జరుగుతూ ఉంది. వాళ్ళు పర్మిట్ చేయమని అడిగితే వేల మంది ఉన్నటువంటి ఎన్ఎంఆర్లు ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా కేవలం 400 మందికి చేరుకున్నారండి. 400 మంది చేరుకున్నారండి. చూడాలి పరిస్థితి. నిన్న కాక మొన్న జనవరి నెలలో కూడా కొంతమంది రిటైర్డ్ అయిపోయారు. రేపు పొద్దున మార్చి నెలలో రిటైర్డ్ అయిపోతారు. అంటే రాష్ట్ర వ్యాప్తంగా 400 మంది రిటైర్. అదేవిధంగా ప్రభుత్వాన్ని ఎప్పుడు అయ్యా 38 సంవత్సరాలు 40 సంవత్సరాలు సేవ చేస్తున్నారు. దయచేసి ఆ డిక్లరేషన్ చేయండి. తర్వాత హాస్పిటల్లో కూడా ఇంత కూడా అది కూడా కలిపారు. ఆ మధ్య లాస్ట్ ముందు తెలుగుదేశం పార్టీ అధికారం ఉన్నారు. జైలు మళ్ళీ అదే విధానాన్ని మళ్ళీ ఇప్పుడు కూడా ఏజెన్సీగా తీసుకురావాలనేది పర్టికులర్ ఎలా ఉందంటే కొంతమంది రాజకీయ నాయకులకి లబ్ధి కోసం చేకూరే ప్రక్రియలా ఉంది తప్ప మున్సిపల్ కార్మికులకి మేలు చేసే క్రమం కానీ, మున్సిపాలిటీకి మేలు చేసే క్రమం కానీ, పబ్లిక్ అంటే మున్సిపల్ అంటే మొత్తం ఈ టౌన్లో ఉన్న పబ్లిక్లో ఉన్న ప్రతి పౌరుడికి మేలు చేసే కార్యక్రమం కానీ ఎక్కడ కూడా కనపడలేదు. ఈ రౌండ్ టేబుల్ సమావేశానికి హాజరైనటువంటి ఏఐటీసీ సభ్యులు, నాయకులు అందరికీ ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తాం. మన మిత్రులందరూ కూడా చెప్పారు. మనందరం ఒక రకంగా చెప్పాలంటే కార్మిక సంఘాలు చాలా ఇబ్బందులు పడేటటువంటి పరిస్థితులు భవిష్యత్తులో ఎదురవుతున్నాయని చెప్పి మీరందరూ కూడా భావించాలి. ఎందుకనంటే ప్రపంచం అంతా కూడా ఒక వరవడిలో వెళ్ళిపోతుంది. కార్మికులు కానీ, కష్టజీవులు కానీ, రైతులు కానీ ఏమీ చేయలేని స్థితిలో ఈ ప్రభుత్వాలు మిమ్మల్ని అనేక రకాల చట్టాల్లో ఇరికిస్తూ ఉన్నాయి. కార్మిక సోదరుల ఈరోజు ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఏఐటీసీ ఏర్పడ్డ ఈ రౌండ్ టేబుల్ సమావేశం ఒక ప్రత్యేకత సంతరించుకుందని నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఒక కార్మిక సమస్యల మీద కానీ, ప్రజా సమస్యల మీద కానీ మనం ఒక రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేసినప్పుడు ప్రతిపక్ష పార్టీలు ఉంటాయి. కానీ ఈరోజు అధికార పక్షం, ప్రతిపక్షం ఈ రెండింటి మీద పోరాటం చేసే కార్మిక వర్గ కమ్యూనిస్టులు కూడా
ఈ వేదిక రౌండ్ టేబుల్ సమావేశంలో ఉన్నారు. జంగారెడ్డిగూడెం విద్యా వికాస్ మెయిన్ క్యాంపస్ నందు జాతీయ సైన్స్ డే నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విద్యార్థుల ప్రదర్శనను విద్యా వికాస్ యాజమాన్యం సతీష్ చంద్, శ్రీనివాస్, లక్ష్మీ ప్రసన్నలు రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. విద్యార్థుల ఎగ్జిబిషన్ ను తిలకించారు. సైన్స్ కు సంబంధించిన విద్యార్థులు ప్రదర్శించిన వర్కింగ్ మోడల్స్ ఆకర్షించాయి. క్విజ్, న్యూట్రిషన్, పోస్టర్ మేకింగ్ కాంపిటీషన్, డ్రాయింగ్ కాంపిటీషన్స్ నిర్వహించారు. విద్యార్థులు తయారు చేసిన 350 వర్కింగ్ మోడల్స్ ను తిలకించారు. ఒకదానికి మించి మరొకటి విద్యార్థులే స్వయంగా తయారు చేసి ప్రదర్శించారు. మూఢనమ్మకాలు, సైన్స్ మధ్య తేడాను ప్రదర్శనల రూపంలో విద్యార్థులు వివరించారు. విద్యార్థులకు బహుమతులు అందజేశారు. సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ప్లాస్టిక్ భూతం, పేపర్ తో రక్షణ అంటూ చేసిన వేషధారణతో ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా విద్యా వికాస్ యాజమాన్యం మాట్లాడుతూ మానవీయ విలువలు, దాతృత్వం, త్యాగం, సేవాభావం వంటి లక్షణాలు అలవాటు చేయడం కోసం విద్యార్థులకు సేవాగుణం కలిగిన విలువలను సైతం నేర్పిస్తున్నట్లు తెలిపారు. ప్రతి విద్యార్థిని పిడికెడు బియ్యం తీసుకురావాలని కోరినట్లు, ఇలా సేకరించిన 400 కేజీల బియ్యంను వృద్ధాశ్రమాలకు ఇవ్వనున్నట్లు తెలిపారు. Is required for this cardboard, artificial trees, PVC pipe, to create some wires, buzzer, battery, and switch. Now the explanation. When it's rain, the buzzer will make the sounds. Let us see how it works. First, we have to on the switch and pour some water droplets middle of the two things. That's all. Thank you. This is Hansuja, my partner Moktika sir. We are from 6th standard. Today our project is air pollution and water pollution. Water pollution is a big problem on our planet. It happens when harmful gases or things react with our water sources like rivers or oceans. These harmful gases can get from factories or industries. The main cause of water pollution is trash. When people throw garbage into rivers and lakes, it damages the water and unsafe to consume it. The animals which live in that water can get many serious diseases, and people who consume that water can get diseases like cholera, jaundice, etc. In order to reduce this water pollution, we have to purify the water and by using less fertilizers. Thank you. Good morning everyone, my name is Amrita Sai and I am from 7th standard. I am doing Newton's second law of motion project. In first case, we are dropping a small glass ball into this pipe. You can observe the small hole in it. Now we are dropping the heavier ball into it. You can see the bigger hole. You can see the difference between this. The greater the mass, the greater the force. For same acceleration. Force is equals to mass time of acceleration. F is equals to ma, where F is equals to force, m is equals to mass of the object, and a is equals to acceleration. Newton's second law of motion states that the acceleration of an object is directly proportional to the net force acting on it and inversely proportional to the mass of the body. My name is Lahari. I am studying 7th class. Today my project name is rainwater harvesting. Rainwater harvesting is a way to collect and store rainwater. It helps to save water for our later use. Rainwater is collected from roofs and stored in tanks or pits. This water is used for watering plants, washing cars, etc. Now I want to explain about nuclear power plant. Nuclear power plant is a generating station, which nuclear energy is converted into electrical energy using the nuclear fission process. Good morning, ma'am. I am Arya from 7th standard. This is my project, the water harvesting. Many times people face shortage of the water due to the draining of the water. In some cities, the water is supplied for a limited time. Hence, we should understand the importance of water and we should save it. The best process of the saving water is water harvesting. I am proud to say that we have organized the science exhibition as part of the National Science Day celebrations. As part of this, our students have exhibited nearly 200 science projects on the topics which we have right from burning, like pollution, global warming, and such topics. So we are celebrating this in remembrance of Sir C.V. Raman's Nobel Prize winning discovery, Raman. So our children have presented excellent projects and we are very glad to
to share this with you. Thank you. అందరికీ నమస్కారం. ఈరోజు నేషనల్ సైన్స్ డే. ఇది ప్రఖ్యాత భౌతిక శాస్త్రవేత్త సర్ సివి రామన్ గారు రామనక్షత్రి పుట్టిన సందర్భంగా భారతదేశ వ్యాప్తంగా నేషనల్ సైన్స్ డే జరుపుకుంటాం. ఇది 1986 నుంచి దీన్ని ఇంప్లిమెంట్ చేశారు. నేషనల్ సైన్స్ డే February 28 జరుపుకోవడం అనేది ఆనవాయితీ. దీన్ని ముఖ్య దేశం పిల్లలను సమాజంలో అందరూ సైన్స్ యొక్క ప్రాముఖ్యతని తెలియజెప్పి సైన్స్లో వాళ్ళు నిష్ణాతంగా తయారు చేసే విధంగా సైన్స్ యొక్క ప్రాముఖ్యత విద్యార్థులు బాగా తెలియజేసే విధంగా నేషనల్ సైన్స్ డేగా జరుపుకుంటున్నాం. ఈ రోజును పురస్కరించుకుని మా విద్యార్థులు వారుగా సైన్స్ ప్రాజెక్ట్స్ తయారు చేశారు, ఇట్లా ఎగ్జిబిట్ చేశారు. రకరకాల ప్రాజెక్ట్స్ తోటి చిన్నారులు చేసిన ఈ ప్రాజెక్ట్స్ చూడవచ్చుగా ఉన్నాయి. ఇవన్నీ చూస్తుంటే సైన్స్ మీద పిల్లలకు అవగాహన చాలా ఎక్కువగానే అనిపిస్తుంది. ఈ సందర్భంగా దీనికి ఈ సైన్స్ డే పురస్కరించుకుని ప్రాజెక్ట్ అంతా పిల్లలు చదివడానికి సహకరించడానికి ఉపాధ్యాయులకు తల్లిదండ్రులకి అందరికీ అదేవిధంగా పిల్లల చదువులో కూడా ప్రోత్సహించి వాళ్ళందరూ మంచి ఉన్నత స్థానాల్లో ఈ విధంగా తల్లిదండ్రులు ప్రోత్సహించాలి. థ్యాంక్ యూ. జంగారెడ్డిగూడెం మండలం వేగవరం పంచాయతీ పరిధిలో రామచర్లగూడెం నందు చెక్పోస్ట్ వద్ద జేఏసీ ఆధ్వర్యంలో వాహన తనిఖీలు చేశారు. వ్యవసాయ శాఖ, అటవీ శాఖ, మోటార్ వెహికల్, రెవెన్యూ శాఖల ఆధ్వర్యంలో పలు వాహనాలను తనిఖీలు చేపట్టారు. ఎటువంటి కాగితాలు లేకుండా రవాణా చేస్తున్న వాహనాల యజమానుల నుంచి సుమారు 6 లక్షల రూపాయలు అపరాధ రుసుం వసూలు చేసినట్లు విజిలెన్స్ సిఐ ప్రసాద్ తెలిపారు. వార్షిక తనిఖీలో భాగంగా సామూహికంగా వాహనాల తనిఖీలు చేపడుతున్నామని తెలిపారు. రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలలో భాగంగా సచివాలయంలో శుక్రవారం రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెట్టారు. రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ బడ్జెట్ ను సమూలంగా చదివి వినిపించారు. అన్ని రంగాలను ప్రోత్సహించే విధంగా బడ్జెట్ ను కేటాయించినట్లు తెలిపారు. సూపర్ 6 పథకాలను ఖచ్చితంగా అమలు పరిచే విధంగా బడ్జెట్ ను రూపకల్పన చేసినట్లు తెలిపారు. ప్రభుత్వం వ్యవసాయ రంగానికి ఊతమిచ్చేందుకు రాష్ట్ర వ్యాప్తంగా 21.87 లక్షల వ్యవసాయ పంపు సెట్లకు 9 గంటల ఉచిత విద్యుత్తుని సరఫరా చేస్తోంది. చేపల వేట నిషేధ కాలంలో మత్స్యకారులకు అందించే ఆర్థిక సహాయాన్ని 10,000 రూపాయల నుండి 20,000 రూపాయలకు రెట్టింపు చేస్తామనే మేనిఫెస్టోలోని మరొక హామీని నెరవేర్చడానికి తగిన కేటాయింపులు చేశామని సంతోషంగా ప్రకటిస్తున్నాం. 25-26 ఆర్థిక సంవత్సరానికి వ్యవసాయం మరియు అనుబంధ రంగాలకు 13,487 కోట్ల రూపాయల కేటాయింపును ప్రతిపాదిస్తున్నాను. వ్యవసాయం మరియు అనుబంధ రంగాలు ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త డాక్టర్ ఎంఎస్ స్వామినాథన్ గారి మాటలు నాకు గుర్తుకొస్తున్నాయి. వ్యవసాయం గాడి తప్పితే మరేదీ సక్రమంగా సాగడానికి అవకాశం ఉండదు. మన రాష్ట్ర వ్యవసాయ రంగం 62% జనాభాకు ఆసరాగా ఉంటూ మన ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా నిలుస్తోందన్నది వాస్తవం. వ్యవసాయ రంగం ఎంతో ప్రాముఖ్యతను కలిగి ఉన్నప్పటికీ ఈ రంగానికి సంబంధించి అనేక కీలక పథకాలను అమలు చేయడంలో గత ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. వివిధ వ్యవసాయ పథకాల కింద చెల్లించవలసిన 5,510 కోట్ల రూపాయల బకాయిలను గత ప్రభుత్వం చెల్లించలేదు. వీటిలో 693 కోట్ల రూపాయల బకాయిలను మా ప్రభుత్వం చెల్లించింది. రాష్ట్రీయ కృషి వికాస్ యోజన కింద చేపట్టే డ్రిప్ ఇరిగేషన్ పథకాన్ని గత కొన్ని సంవత్సరాలుగా అమలు చేయలేదు. అసలు డ్రిప్ ఇరిగేషన్ ప్రాజెక్టుకున్న ప్రాధాన్యత గత పాలకులకు ఏం తెలుసు అధ్యక్ష? డ్రిప్ ఇరిగేషన్ అనేది ఈ దేశంలో లేని రోజుల్లో దాని ప్రాధాన్యతను గుర్తించిన నాయకుడిని చూశాం. దేశమంతటా డ్రిప్ ఇరిగేషన్ ఉన్న ఈ రోజుల్లో దాన్ని నిర్లక్ష్యం చేసిన గత పాలకుడిని చూశాం. ఈ సందర్భంగా డ్రిప్ ఇరిగేషన్ ఈ దేశంలోకి తొలి అడుగు ఎలా పెట్టిందనేది ఈ తరానికి తెలియజెప్పాల్సింది అధ్యక్ష. డ్రిప్ ఇరిగేషన్ గురించి ఎవరూ ఆలోచన చేయని 90వ దశకంలో ఇజ్రాయెల్ టెక్నాలజీని రాష్ట్రానికి తేవాలన్నారు చంద్రబాబు నాయుడు గారు. అధ్యయనానికి ఇజ్రాయెల్ కి వెళ్లిన కమిటీలో నేను సభ్యుడిగా ఉన్నాను అధ్యక్ష. 3 ఐఏఎస్ అధికారులను నన్ను సభ్యుడిగా ఆ కమిటీలో నియమించారు. నాటి ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు గారి సూచనల మేరకు దాన్ని అధ్యయనం చేసి అందించిన నివేదిక ఆధారంగా దేశంలోనే తొలిసారిగా ఉమ్మడి రాష్ట్రంలో డ్రిప్ ఇరిగేషన్ పైలట్ ప్రాజెక్ట్ ప్రారంభించారు. దీనిపై నాటి కాంగ్రెస్ పార్టీ అవహేళన చేసింది. ఆ తర్వాత డ్రిప్ ఇరిగేషన్ పై జాతీయ స్థాయిలో వేసిన టాస్క్ ఫోర్స్ కు ఆయనే నేతృత్వం వహించారు. ఇవాళ డ్రిప్ లేని రాష్ట్రం లేదు, డ్రిప్ లేని పొలం లేదు. వాట్ చంద్రబాబు నాయుడు థింక్స్ టుడే ద నేషన్ థింక్స్ టుమారో అనడానికి ఇంతకన్నా ఏం నిదర్శనం కావాలని అడుగుతున్నా అధ్యక్ష. ఇలాంటి డ్రిప్ ఇరిగేషన్ ను గత ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేసింది. కేంద్ర ప్రభుత్వం డ్రిప్ ఇరిగేషన్ పథకం కోసం విడుదల చేసిన 616 కోట్ల రూపాయలను దారి మళ్లించింది. మా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత డ్రిప్ ఇరిగేషన్ కోసం 176 కోట్లను విడుదల చేసి అదనంగా 85,000 హెక్టార్లను డ్రిప్ ఇరిగేషన్ కింద తీసుకురావడానికి మా ప్రభుత్వం అనుమతులిచ్చింది. పౌర సరఫరాల శాఖ కాలే కడుపుకు పట్టడం
అన్నం పెట్టడమే మా సిద్ధాంతం అని చెప్పిన శ్రీ నందమూరి తారక రామారావు గారు దాన్ని నిజం చేసే దిశగా 94 సంవత్సరంలో 2 రూపాయలకే కిలో బియ్యం పథకం ప్రవేశపెట్టారు. దేశం మొత్తం ఈ నమూనానే అనుకరించింది. మన రాష్ట్రంలో ప్రారంభమైన ఈ పథకం 3 దశాబ్దాల తర్వాత జాతీయ ఆహార భద్రతా చట్టం 2013 రూపకల్పనకు ఆధారమైంది. ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా పేదలకు నాణ్యమైన బియ్యాన్ని మా ప్రభుత్వం సరఫరా చేస్తోంది. వచ్చే విద్యా సంవత్సరం నుండి మధ్యాహ్న భోజనం కింద ప్రభుత్వ పాఠశాలలకు మరియు సాంఘిక సంక్షేమ వసతి గృహాలకు ప్రత్యేకంగా ప్యాక్ చేయబడిన నాణ్యమైన బియ్యం సరఫరా చేయబడుతుందని గౌరవ సభకు తెలియజేస్తున్నాను. ఇప్పుడు కాసేపు ప్రకటనలు చూస్తూనే ఉండండి సిటీ న్యూస్. పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత. సేవ్ ద నేచర్, సేవ్ ద ఎర్త్. ఏపీ ఎకోసర్వ్ జంగారెడ్డిగూడెం. ప్లాస్టిక్ కవర్లు వాడుతున్నారా? అయితే పర్యావరణానికి, పశువులకు, మన ఆరోగ్యానికి ఎంతో హాని చేస్తున్నారు. ప్లాస్టిక్ కవర్లకు ప్రత్యామ్నాయంగా ఏపీ ఎకోసర్వ్ బయోడిగ్రేడబుల్ కంపోస్టబుల్ కవర్లను కేవలం 180 రోజుల్లో సహజంగా భూమిలో కలిసిపోయే విధంగా తయారు చేయుచున్నది. ఈ బయోడిగ్రేడబుల్ కవర్లు వాడటం వల్ల భావితరాలకు చక్కటి పర్యావరణాన్ని అందించిన వారమవుతాం. ఏపీ ఎకోసర్వ్ సంస్థ అతి తక్కువ పెట్టుబడులతో వ్యాపార అవకాశాలను కల్పిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా డీలర్షిప్స్ అందజేస్తున్నాం. మా వద్ద అన్ని సైజుల్లో కస్టమర్లకు కావలసిన విధంగా తయారు చేయబడును. క్యారీ బ్యాగ్స్, నర్సరీ బ్యాగ్స్, టెక్స్టైల్ బ్యాగ్స్, గార్బేజ్ బ్యాగ్స్, బయోహజార్డ్ బ్యాగ్స్, బటర్ పేపర్స్ వంటివి ఆర్డర్ పై తయారు చేసి ఇవ్వబడును. ఏపీ ఎకోసర్వ్ బయోడిగ్రేడబుల్ కవర్లను వాడదాం, పర్యావరణాన్ని కాపాడుదాం. వ్యాపారం ఆసక్తి ఉన్నవారు సంప్రదించగలరు. ఏపీ ఎకోసర్వ్ ప్రొప్రైటర్ రవిశంకర్ కరెళ్ళ ఎంటెక్. మా అడ్రస్ నవభారత్ పామాయిల్ ఫ్యాక్టరీ ప్రక్కన, శ్రీనివాసపురం, జంగారెడ్డిగూడెం మండలం, ఏలూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్. ఫోన్ నంబర్స్ 7660079800 and 9440389800. రాజమండ్రికి చెందిన సాగర్ కిడ్నీ కేర్ సూపర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వైద్యులు డాక్టర్ శశాంక్ ఎండి డిఎం అన్ని రకాల కిడ్నీ వ్యాధులు, బీపీ, షుగర్ మరియు జనరల్ మెడిసిన్ సమస్యలు చూడబడును. ప్రతి నెల 1వ ఆదివారం జంగారెడ్డిగూడెంలో వింధ్యా స్కిన్ క్లినిక్ కు విచ్చేస్తున్నారు. కిడ్నీ సమస్యలకు మధ్యతరగతి ప్రజలకు అందుబాటులో ధరలు కలవు. డయాలసిస్ 2100 రూపాయలు, జనరల్ వార్డుకు 1500 రూపాయలు, సింగిల్ రూమ్ కు 2500 రూపాయలు, ఐసీయూకు 6000 రూపాయలు మాత్రమే. పూర్తి వివరాలకు సంప్రదించండి. వింధ్యా స్కిన్ క్లినిక్, భారత్ గ్యాస్ సమీపంలో, త్రివేణి కాలేజ్ రోడ్. ప్రతి నెల 1వ ఆదివారం ఉదయం 10:30 నుండి డాక్టర్ అందుబాటులో కలరు. సెల్ నంబర్ 9491396555. వెల్కమ్ బ్యాక్. జంగారెడ్డిగూడెం ప్రతిభ ఇంగ్లీష్ మీడియం స్కూల్ నందు సైన్స్ డే నిర్వహించారు. రామన్ ఎఫెక్ట్ కనుగొన్న రోజు ఫిబ్రవరి 28వ తేదీనే సైన్స్ డేగా జరుపుకుంటున్నట్లు ఆ స్కూల్ ప్రిన్సిపల్ సరోజరెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా సైన్స్ ఫెస్ట్ ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో అకాడమిక్ డైరెక్టర్ సుభాష్ రెడ్డి, డైరెక్టర్ సత్యనారాయణ రెడ్డి, సింధుషా రెడ్డి పాల్గొన్నారు. అమెరికా టెక్సాస్ లో యూనిఫోర్ నెట్వర్క్ నుండి వచ్చిన శ్రవణ్ వర్మ ప్రత్యేక అతిథిగా పాల్గొన్నారు. 3 క్యాంపస్ల విద్యార్థులు కూడా వారి వారి క్యాంపస్లలో రకరకాల ప్రాజెక్టులు చేసి చూపర్లను ఔరా అనిపించారు. డైరెక్టర్ సుభాష్ రెడ్డి మాట్లాడుతూ దేశాభివృద్ధికి సైన్స్ ఎంతగానో దోహదపడుతుందని, చిన్నారుల మెదడులలో దాగి ఉన్న శాస్త్రీయ ఆలోచనలను కార్యరూపంలోకి తేవడమే తమ లక్ష్యమని తెలిపారు. ప్రత్యేక అతిథి శ్రవణ్ వర్మ మాట్లాడుతూ పిల్లలు అత్యాధునిక వైఫై టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రోబోటిక్స్ ను ఉపయోగిస్తూ తయారు చేసిన సైన్స్ ప్రాజెక్ట్స్ అమెరికా లాంటి అభివృద్ధి చెందిన దేశాలలో జరిగే సైన్స్ ఫెయిర్లను తలపించేలా ఉన్నాయని విద్యార్థులను అభినందించారు. 3 క్యాంపస్లలో కలిపి దాదాపు 200 ప్రాజెక్టులు ఆవిష్కరించడం మామూలు విషయం కాదని సరోజరెడ్డి అన్నారు. We celebrating National Science Day in Pratibha School today, February 28th. We celebrate as National Science Day to commemorate the discovery of Raman effect by Sir C.V. Raman, for which he was awarded the Nobel Prize. So this is such a brilliant display of scientific temper, scientific knowledge, using technology, using internet, and our students have created almost 100 projects today. Projects were spanning in the areas of waste management, agricultural technology, automatic robot controllers, security alarms, water alarms, fire alarms. So, and students have even come up with a system to detect security attacks and trap the attackers. So, this is such a wonderful display of scientific creativity by our children. I want to thank all our science teachers for encouraging, motivating the children to come up with such brilliant projects in such a short notice. So, this
these type of science exhibitions will help the children to develop their scientific knowledge, improve their creativity, improve their self-confidence, and we can make great scientists in the future out of these budding young students. So I want to congratulate everybody, all the students, for putting up a great show, and wish everybody a very happy Science Day. ఎమ్మెల్సీ పోలింగ్ ముగిసింది. బ్యాలెట్ బాక్స్ లో ఓటర్ల నిర్ణయం నిక్షిప్తమైంది. బ్యాలెట్ బాక్స్ లను ఏలూరు సిఆర్ కళాశాలకు తరలించారు. ఉమ్మడి తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ పరిధిలో ఎన్నికల పోలింగ్ ప్రశాంత వాతావరణంలో ముగిసింది. 6 జిల్లాలైన ఏలూరు, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, అల్లూరి సీతారామరాజు మన్యం జిల్లా, కాకినాడ జిల్లాల నుండి పటిష్టమైన పోలీస్ భద్రతతో బ్యాలెట్ బాక్స్ లను సిబ్బంది గురువారం రాత్రి నుండి శుక్రవారం ఉదయం వరకు తీసుకువస్తూనే ఉన్నారు. సీళ్లు వేసిన బ్యాలెట్ బాక్స్ లను ఏలూరు సర్ సిఆర్ రెడ్డి ఇంజనీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్లలో సంబంధిత రెవెన్యూ డివిజనల్ అధికారుల అభ్యర్థుల సమక్షంలో బ్యాలెట్ బాక్స్ లను సీల్ వేసి స్ట్రాంగ్ రూమ్లకు తరలించారు. బ్యాలెట్ బాక్స్ లను భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్ల వద్ద 3 అంచెల భద్రతను ఏర్పాటు చేశారు. పోలింగ్ అనంతరం ఉమ్మడి తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల పరిధిలోని 6 జిల్లాల నుంచి పోలింగ్ సిబ్బంది ఏలూరు సర్ సిఆర్ రెడ్డి ఇంజనీరింగ్ కళాశాలలో స్ట్రాంగ్ రూమ్ లో భద్రపరిచేందుకు తీసుకువచ్చారు. గత 2 రోజుల నుండి ఎన్నో వ్యయ ప్రయాసాలు కోర్చి ఎన్నికల విధులు నిర్వహించి చివరి అంకమైన బ్యాలెట్ బాక్స్ లను స్ట్రాంగ్ రూమ్ లకు మొదటి బ్యాచ్ తీసుకువచ్చేసరికి గురువారం రాత్రి సమయం అయింది. ఒకవైపు బ్యాలెట్ బాక్స్ లను స్ట్రాంగ్ రూమ్ కు తరలింపు వంటి ముఖ్యమైన ఎన్నికల విధులలో తలమునకలై ఉన్న జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి, మరోవైపు బ్యాలెట్ బాక్స్ లు తీసుకువచ్చిన సిబ్బంది రిసెప్షన్ సెంటర్ లో సిబ్బందికి రుచికరమైన ఆహారం అందించే విషయాన్ని కూడా ప్రత్యేకంగా తీసుకున్నారు. ఆహార పదార్థాలను పరిశుభ్రమైన ప్రదేశంలో మంచి రుచికరంగా తయారయ్యేలా దగ్గరుండి పర్యవేక్షించారు. వండిన ఆహారాన్ని రుచి చూసి రుచికరంగా ఉందని సంతృప్తిని వ్యక్తం చేశారు. ఎంతో శ్రమ కోర్చి ఎన్నికల విధులలో పాల్గొన్న తమ శ్రమను గుర్తించి తమ పట్ల ప్రత్యేక శ్రద్ధతో మంచి రుచికరమైన ఆహారాన్ని అందించేందుకు జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి చూపిన శ్రద్ధను పోలింగ్ సిబ్బంది కొనియాడారు. కలెక్టర్ తమ సౌకర్యాల కల్పనపై చూపిన శ్రద్ధను తెలుసుకుని తాము పడిన కష్టాన్ని మర్చిపోయామని, తమ పట్ల ఇంత శ్రద్ధ చూపిన కలెక్టర్ వెట్రి సెల్వికి ఉద్యోగులు తమ కృతజ్ఞతలు తెలిపారు. ఎన్నికల పరిశీలకులు సిహెచ్ శ్రీధర్, జిల్లా కలెక్టర్ మరియు రిటర్నింగ్ అధికారి వెట్రి సెల్వి, జాయింట్ కలెక్టర్ దాచిరెడ్డి, డిఆర్ఓవి విశ్వేశ్వరరావు, ఆర్డీఓలు అచ్యుత అంబరీష్, రమణ, ఏలూరు నగరపాలక సంస్థ కమిషనర్ భాను ప్రతాప్, ఏలూరు తహసీల్దార్ శేషగిరిరావు పాల్గొన్నారు. టి నర్సాపురం మండలం బొర్రంపాలెం హై స్కూల్ నందు నేషనల్ సైన్స్ డే నిర్వహించారు. సివి రామన్ ఎఫెక్ట్ ఆవిష్కరణ గురించి పలువురు వివరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎస్ఎంసీ చైర్మన్ పి రాజేష్ హాజరయ్యారు. విద్యార్థులకు వ్యాసరచన, క్విజ్, సైన్స్ ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఎస్ఎస్సీ పరీక్షలో సైన్స్ టాపర్ గా నిలిచిన చుండ్రు హేమంత్, అడపా కావ్యలను హెచ్ఎం ఏ మహమ్మద్ అలీ సత్కరించారు. పాఠశాల విద్యార్థులు తయారు చేసిన వివిధ మోడల్స్ ఆకట్టుకున్నాయి. వినూత్నంగా వివిధ మోడల్స్ ప్రదర్శింపబడడంపై హర్షం వ్యక్తం చేశారు. నిత్య జీవితంలో సైన్స్ ఎంతో ముడిపడి ఉందని రాజేష్ తెలిపారు. ప్రతి విద్యార్థి సృజనాత్మకతతో ముందుకు వెళ్లాలని, క్రమశిక్షణతో కూడిన విద్యను అలవర్చుకోవాలని మహమ్మద్ అలీ పిలుపునిచ్చారు. జంగారెడ్డిగూడెం జడ్పీ బాలురు ఉన్నత పాఠశాల నందు సైన్స్ డే నిర్వహించారు. ప్రధానోపాధ్యాయులు లోవకుమారి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సైన్స్ డే ప్రదర్శనను ఉప విద్యాశాఖ అధికారి రామన్న ద్వారా ప్రారంభించారు. సైన్స్ పరికరాల ప్రదర్శనపై సంతృప్తి వ్యక్తం చేశారు. విద్యార్థుల సైన్స్ ఎగ్జిబిట్స్ ను పరిశీలిస్తూ విద్యార్థులతో మాట్లాడుతూ వారిని ప్రోత్సహిస్తూ సైన్స్ డే యొక్క ప్రాముఖ్యతను తెలియపరిచారు. టెక్నాలజీ ద్వారా ఇతరులను మోసం చేసే విధానాలను విడనాడాలని సూచించారు. ముఖ్యంగా సైబర్ నేరగాళ్లు మోసం చేసి అమాయక ప్రజల దగ్గర నుండి డబ్బులు కాజేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సెల్ ఫోన్ వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నప్పటికీ విద్యార్థులు వాటిని దుర్వినియోగపరుస్తూ తమ భవిష్యత్తును పాడు చేసుకుంటున్నారని అన్నారు. ఫిజిక్స్ ఉపాధ్యాయులు స్టాఫ్ సెక్రటరీ జగదీష్ మాట్లాడుతూ సర్ సివి రామన్ అతి తక్కువ ఖర్చుతో రామన్ ఎఫెక్ట్ ను కనుగొన్న విధానాన్ని, ఆయన చిన్నప్పటి విషయాలను తెలియజేశారు. చిలుకూరి సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ ఎంతో ఉత్సాహంతో వినూత్నంగా సైన్స్ పరికరాలను తీసుకువచ్చారని, వాటిని చక్కగా వివరిస్తున్నారని, అంతేకాక ఈ పాఠశాలలో స్టెమ్ ల్యాబ్ ఉందని, దాని ద్వారా విద్యార్థులు అనేక ప్రయోగాలు చేయవచ్చని, తద్వారా ప్రజలలో మూఢనమ్మకాన్ని పోగొట్టి శాస్త్రీయ దృక్పథాన్ని పెంచే విద్యార్థులను తయారు చేయాలని సూచించారు. పెద్దదిగా చేసినట్లయితే అదే ఇప్పుడు సూపర్, ఇంకప్పుడు సూపర్ సూపర్ అన్నమాట. అర్థమైందా? బట్ ఇక్కడ నేను గమనించింది ఏంటంటే ఏ విషయాన్నైనా 6th, 7th క్లాస్ పిల్లలు బాగా రిసీవ్ చేసుకుంటున్నారు.
ఈవెన్ అసెంబ్లీలో చెప్పినప్పటికీ కూడా ఆ 8th to 9th పిల్లలు ఎందుకు అలా రిసీవ్ చేసుకోలేకపోతున్నారు? ఎందుకనంటే మీకు మెచ్యూరిటీ పెరిగిపోతుంది. మన తెలివితేటలు వయసు పెరిగే కొద్దీ పెరగాలి, మీకు పెరుగుతున్నాయి. ఏం పెరుగుతున్నాయంటే అల్లరితనం, చేద్దాంలే అనే లేజీనెస్. అది ఇప్పుడు చూడండి, నేను చెప్తున్నాను, మాట్లాడిస్తున్నాను. ఇది నచ్చట్లా మీకు? వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. రాష్ట్ర ప్రజలకు అల్పాహారం అందిస్తున్నాం, భవిష్యత్తులో విందు భోజనం రుచి చూపించనున్నాం. రాష్ట్రం సస్యశ్యామలం కాబోతుందని బడ్జెట్ పై హర్షం వ్యక్తం చేసిన డీసీసీబీ మాజీ చైర్మన్ కరాటం రాంబాబు. పలు విద్యాలయాల్లో ఘనంగా జరిగిన సైన్స్ డే వేడుకలు ఆకట్టుకున్న విద్యార్థుల ప్రదర్శనలు. నేత్రపర్వంగా జరిగిన జంగారెడ్డిగూడెం మండలం తాడుబాయి భద్రకాళి సమేత వీరభద్ర స్వామి కళ్యాణం తిలకించిన భక్తులు. జంగారెడ్డిగూడెం టైలర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా టైలర్స్ డే. మిషన్ సృష్టికర్త విలియమ్స్ హవే చిత్రపటానికి ఘన నివాళి. తమ సమస్యలు పరిష్కరించాలంటూ వివిధ పార్టీల్లో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించిన ఏఐటియుసి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.